భారతదేశ ఐటీ రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలను సాధ్యమైనంత తగ్గించడానికి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉపయోగపడుతోంది. మెట్రో మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 100 కోట్ల మంది ప్రయాణికులు మెట్రో సేవలు అందించినట్టు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించడమే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. 100 కోట్ల మైలురాయిని అధిగమించడంతో మెట్రో సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నమ్మ మెట్రో సేవలు ప్రస్తుతం 73 కిలోమీటర్ల మేర 2 మార్గాలలో సేవలు అందిస్తోంది. మంగళవారం రాత్రి సమయానికి మెట్రో రైల్ ద్వారా 100 కోట్ల మంది ప్రయాణించడంతో సరికొత్త రికార్డును సృష్టించింది. 2011 అక్టోబర్ 20న నమ్మ మెట్రో రైల్ సేవలు ఆరంభమయ్యాయి. ఆ తర్వాత అంచెలంచెలుగా విస్తరించింది. ప్రస్తుతం కేంగిరి నుంచి వైట్ ఫీల్డ్ వరకు నాగవారం నుంచి కనకపుర రోడ్డు మార్గాలలో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రతినిత్యం ఉదయం 8 నుంచి 11 గంటల మధ్య, సాయంత్రం 4 నుంచి 7 గంటల వ్యవధిలో మెట్రో అత్యంత రద్దీగా ప్రయాణిస్తోంది. కేంగిరి నుంచి వైట్ ఫీల్డ్ మార్గంలో ఐటీ ఉద్యోగులకు అనుకూలంగా ఉండటంతో ఈ మార్గం దాదాపు అన్ని వేళలా బిజీగానే ఉంటోంది. 100 కోట్ల మంది మెట్రో సేవలు సద్వినియోగం చేసుకోవడంపై BMRCL అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులోగా ఎల్లో లైన్ సేవలను ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే బెంగళూరులో మెట్రో రైళ్ల సేవలు ప్రారంభమయ్యాక దశాబ్దం తర్వాత 2022-23 ఆర్థిక సంవత్సరంలో లాభాల బాట పట్టింది. టికెట్లు, ఇతర మార్గాల ద్వారా BMRCL 2022-23 ఆర్థిక సంవత్సరంలో 594.02 కోట్ల లాభం గడించింది. అయితే కోవిడ్ సమయంలో మెట్రో రైళ్ల సేవలను నిలిపివేయడంతో నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. నగర మెట్రో రైళ్లతో గత ఏడాది ప్రతిరోజు సగటున 5.32 లక్షల మంది ప్రయాణించగా ప్రస్తుత ఏడాది ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతిరోజు 6.3 లక్షల మంది మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. అయితే ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం అందుబాటులోకి వచ్చాక మెట్రో రైళ్లలో ప్రయాణించే మహిళల సంఖ్య 20% వరకు తగ్గిందని, లేనట్లయితే లాభాలు ఇంకా పెరిగి ఉండేవని అధికారులు అంటున్నారు.